ఆయన స్తుతించే అనుభవంలో నీవు ఉన్నావా? ప్రభువా, నాకు మందిరాన్ని ఇచ్చావు, సేవకుని ఇచ్చావు, నన్ను ఇంతవరకు నీ సమృద్ధితో నింపుతున్నావు, నేను వెళ్ళి ప్రతి చోటుకు వెళ్ళి రాగలుగుతున్నాను, నన్ను నా బిడ్డలను క్షేమంగా ఉంచావు, హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి నువ్వు ఇంకా 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 రాలేదు. పేరుకే కనపడుతున్నావు, పేరుకే మందిరానికి వస్తున్నావు, అటెండెన్స్ కొరకు వస్తున్నావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో లేదు. దినము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆదివారం కొరకు కృతజ్ఞతాస్తుతులు ఏంటి? దేవుని ఏం చేయాలా? దేవుని ఏం చేయాలా? స్తుతించమంటే ఏంటి? ఆరాధించాలి. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకే యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట నా స్తుతి ఆరాధన అర్పించి ఆరాధిస్తున్నాను. మనం స్తుతించేదంటే వ్యక్తిగతంగా దినము కొరకే, తర్వాత ఆదివారం ఆ ప్రతిష్టమైన ఆ ప్రత్యేకమైన ఆ 7వ దినమైన ఆ దినంలో నువ్వు పరుగున దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలా? ఆరాధించాలి.